వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గురుని యొక్క వక్రగతి తాలూకు దోషము అనేటువంటిది తొలగిపోయినది, అయితే గురుబలం అనేటువంటిది లేదు. అలాగే తృతీయంలో ఉండే యోగించేటువంటి కుజుడు ఇప్పుడు 2వ స్థానానికి వచ్చారు. అది కూడా ఈ మాసం చివరిలో వక్రగతిని వదిలిపెడుతున్నారు. అయినప్పటికీ కుజుని యొక్క స్థితి 2వ రాశిలోనే కాబట్టి కుజబలం ఉండదు. ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి బలం ఏదైనా ఉంది అంటే 13వ తారీఖు దాటిన తర్వాత రవి యొక్క బలం, అలాగే శుక్ర రాహువుల బలం, 3 గ్రహాలపై వృషభ రాశి వారు ఆధారపడి గోచార రీత్యా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంటే పర్సంటేజ్ ప్రకారం చూస్తే 35% బలం అనేటువంటిది ఈ గ్రహాల వల్ల గోచార రీత్యా వృషభ రాశికి వస్తూ ఉన్నది. 35% అంటే పాస్ అయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఈ గోచారం అనేటువంటిది ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలబెడుతూ ఉంటుంది. నిలబెట్టడం అంటే ఏంటి? ఎక్కడ పడిపోకుండా. అలా అని ఇది చాలా అత్యద్భుతమైన స్థితి కాదు. ఎందుకంటే బలమైనటువంటి గ్రహాలు అనుకూలతలు ఏమి చూపించట్లా. జన్మగురుని యొక్క దోషం ఉన్నది, 2వ స్థానమందు కుజుని యొక్క స్థితి ఉన్నది, భాగ్యరవి యొక్క దోషం ఉన్నది. అలాగే 13వ తారీఖు దాటితేనే కానీ రవి అనుకూలత లేదు. రవి రాహు శుక్రులు మాత్రమే 13వ తారీఖు దాటాక అనుకూలిస్తూ ఉన్నారు. అందువల్ల సాధారణమైన మాసమే. ఇదేమి భయంకరమైన ప్రతికూలతలు ఉండవు, భయంకరమైన అనుకూలతలు ఉండవు. ఏదైనా అడపాదడపా కొంత మంచి జరిగితే రాహు శుక్రుల యొక్క కలయిక లాభస్థానంలో ఉంది కాబట్టి మొండి బాకీలు ఏమైనా వసూలు అవ్వడానికి ఈ నెలలో కొంత అవకాశం ఉంటుంది. అంటే ఏంటి? ఎక్కడో మనం వెచ్చించినటువంటి ధనం ఎవరికో అప్పుగా ఇచ్చో, లేకపోతే ఇంకో చోట ఎక్కడైనా డబ్బు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితులు ఉంటే అవి ఈ మాసంలో ఏమైనా మీకు రికవరీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టినటువంటి బంగారపు వస్తువులు కానీ, బంగారం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కానీ మరలా వాటిని తిరిగి ఆ తాకట్టు నుండి విడిపించుకోవడానికి కూడా ఈ నెల చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా కొత్తగా వాహనాలు కానీ, వస్త్రములు కానీ, వస్తువులు కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేయడానికి ఈ గ్రహస్థితి ఈ మాసంలో చాలా ఉపయోగపడుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి, దైవ దర్శనాలకి, తీర్థయాత్రలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. అలాగే విచారే నవమే రవో అంటూ ఉన్నది శాస్త్రం. 13వ తారీఖు వరకు 9వ స్థాన సంచారం రవిగ్రహానికి కొంత మీకు విచారానికి కారణమవుతూ ఉంటుంది. విచారము అంటే ఏంటి? ఏదో మనం ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని గడపలేకపోతున్నామనో, బరువు పెరిగిపోతున్నామనో, లేదా పక్కవాళ్ళలాగా మనం ఆనందంగా లేవనో, లేదా మన తోటి ఉద్యోగస్తుల్లాగా మనకి ఉద్యోగంలో అంత శాలరీ రావట్లేదనో, ఏదో ఒక రకమైనటువంటి విచారము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇది మీరు వదిలిపెడితే వెళ్ళిపోతుంది ఈ విచారం. కానీ అనవసరమైన విషయాలు పట్టించుకోవడం ద్వారా ఈ విచారాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు వృషభ రాశి వారు. మీ పని మీరు చూసుకుంటూ ఉన్నంతలో ఆనందంగా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం ద్వారా కొంత ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు. ఆ కంపారిజన్కి కూడా ఈ రవిగ్రహం కారణమవుతారు. మీలో ఉత్సాహాన్ని తగ్గించడానికి, మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడానికి 9వ స్థానంలో ఉన్న రవి ఎప్పటికప్పుడు ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మాయకి లోను కాకుండా మీ పని మీరు చూసుకుంటూ పోతే ఈ నవమ రవి ఇచ్చేటువంటి దోషం కూడా తగ్గుతుంది. ఇక రవి దశమ కేంద్రంలోకి వచ్చిన తర్వాత, అనగా 13వ తారీఖు దాటిన తర్వాత గ్రహగతుల్లో కొంత మార్పు అనేటువంటిది కనబడుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగస్తులతో కానీ ఉండేటువంటి సమస్యలు తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా బాగుంటాయి. ఏదైనా అడపాదడపా అనారోగ్య సమస్యలున్నా 13వ తారీఖు దాటాక తగ్గుముఖం పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం అంతా చూసుకుంటే ఇందులో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు, అలానే అంత సానుకూల పరిస్థితులు లేవు. అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నింటి రంగాల్లోనూ, ఉద్యోగ వ్యాపారాల్లోనూ కూడా సానుకూలంగా ముందుకు సాగుతూ ఉంటుంది. మనం ఏదైనా కోరి తెచ్చుకుంటే సమస్యలు వస్తాయి తప్పితే సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు రావు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడము, లేదా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉండము, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కొంత డేలా పడిపోవడం అనేటువంటిది తగ్గుతుంది. అలాగే శరీరం బరువు పెరుగుతూ ఉండడం, ఆకారంలో మార్పులు రావడం, అంత ప్రకాశవంతమైనటువంటి చర్మ సౌందర్యం లేకపోవడము, ఇలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ
ఇవి అనారోగ్య సమస్యలు కాదు, మానసిక సమస్యలుగా వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆయా లోపాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గురువారం నాడు నిష్టగా ఉండండి, దక్షిణామూర్తి ఆరాధన చేయండి. గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి ఎదుట దక్షిణామూర్తి స్తోత్రం విశ్వం దర్పణ దృశ్యమాన నగరి దాన్ని పారాయణ చేసి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.